మాస్టర్ నమస్కారం అండి. కుమార్ ఛానల్ పేరు కుమార్ ఎక్స్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. మనకి మినిమం యాక్చువల్గా ఒక ఇంగ్లీష్ వీడియో చేయడం జరిగిందండి. అదేంటంటే తెలుగు వీడియో ఆర్ ఇంగ్లీష్ ఎన్ఆర్ఐ ఉమెన్ ఇంగ్లీష్ వీడియో చేశాను. అదే తెలుగులో చెప్తున్నాను. తెలుగు మన మాతృభాష కదా. ఒక్కసారి ఇండియా వదిలి వెళ్తే మాస్టరు బతుకు బస్ స్టాండ్ అండి. ఎందుకంటే మీ ఇండియాలో ఉన్న ఈ వీడియో ఎవరైనా నా బంధువులు అంటే రిలేటివ్స్ ఇండియాలో చూస్తే హర్ట్ అవ్వద్దండి. ఎందుకంటే సబ్జెక్ట్ అలాంటిది. మీరు ఇండియాలో ఉండగానే మీ ల్యాండ్, మీ హౌస్, మీ బాబాయ్యో, మీ మావయ్యో, మీ అత్తయ్యో, పిన్నో ఎవడో ఒకడో ఆక్యుపై చేసేస్తారు ఇండియాలో ఉండగానే. ఎందుకంటే మీరు ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్తారో, మీరు వాళ్ళని నమ్ముతారు, తర్వాత వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు. ఒకవేళ మీరు దేశం వదిలితే మీరు ఇల్లు ఏదో ఉంది రెంట్కి ఇచ్చారు, ఆ టెనెంట్ ఆక్యుపై చేసేస్తాడు, వాడు వదలడు. సో అలాంటి ఒక సిచ్యువేషన్, ఒక కేసు మనకు వచ్చింది. వెరీ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు పాపం వాళ్ళు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు ఏంటంటే వీళ్ళు అమెరికా వచ్చినప్పుడు అమెరికాలో ఐఆర్ఎస్కి మీరు ఇండియా ఉన్న ప్రాపర్టీ కూడా చెప్పాలండి, ట్యాక్స్ చెప్పారు వీళ్ళు. తర్వాత రెంట్కి ఇస్తే వాడు ఏం చేశారు, ఒక 100 మంది అమ్మాయిల నుంచి హాస్టల్ రన్ చేసేస్తున్నాడు. అందులో ఎస్సీ ఎస్టీకి వాళ్ళు కూడా ఉన్నారు అని ఆ కార్డు ప్లే చేస్తున్నాడు అనమాట. వీళ్ళు ఓనర్స్ ఖాళీ చేయరా బాబు అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ తీసుకున్న అపార్ట్మెంట్ నా ఇంటికి వచ్చేసారు అని కోర్టు ఇంజెక్షన్ తీసుకుని రానివ్వకుండా చేసేసాడు. తర్వాత మళ్ళీ ఈవిడ పోలీస్ కంప్లైంట్లు అన్నీ చేసినా కూడా సివిల్ కేసు కాబట్టి మేము క్రిమినల్ కేసు తీసుకోము అని వాళ్ళు అంటున్నారు అన్నమాట. మన చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. అంటే రిలేటివ్స్ని ఎందుకు ఫీల్ అవద్దనంటే నాకు చాలామంది మదర్ సైడ్, ఫాదర్ సైడ్ కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు దాకా ఆడిలారా, అమ్మాయి వెళ్ళారా, లేకపోతే ఆ బాబాయ్ వెళ్ళారా, మా నాన్న ఎప్పుడో ఆడి దగ్గర రూపాయి అప్పు తీసుకున్నాడంట, దానికి చక్కెర వడ్డీ, బార్ వడ్డీ అన్నీ కలిపి ఇప్పుడు ₹1,00,00,000 అయిందంటాడు. ఆ ₹1,00,00,000 ఎలా ఇస్తాను నేను? సో నేను ఇల్లు ఆడిదంటాడు. సో ఆడినేమో గోడలు పెట్టి నరికేస్తాను, ఇలా బెదిరిస్తూ, ఇలాంటివన్నీ నా కథలు చాలా వింటున్నాను, రిలేటివ్స్లోనే వింటున్నాను. సో మీరు ఒక సైట్లో నించుని ఆ సైట్ మీది అయినప్పుడు లీగల్గా మీది అని వాదించగలిగే సత్తా, ధైర్యం ఎవడైనా వస్తే కాళ్ళు ఎరగొడగలిగే అంత ధైర్యం ఉండాలి. లేకపోతే ఇండియాలో మీ రిలేటివ్స్ మీ సైట్లు కొట్టేస్తారు. ఇల్లులోను అద్దుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చూస్తాను. అద్దుకుండేవాడు రెంట్ ఎవడో వాడు ఖాళీ చేయడు. మళ్ళీ హైదరాబాద్ లాంటి సిటీల్లో అయితే ఎవడికో డబ్బులు ఇచ్చి దమ్కి ఇప్పించి వాడు సామాన్యత లారీ ఎక్కిచ్చి పంపాలి. ఒకవేళ వీళ్ళు ఇండియా వదిలి వెళ్ళారు అనుకోండి, మనం నా గడకలాగా అయిపోతాం. ఇది సామెత ఉంది కదా, చాకల అయిన గాడిద ఇది ఎందుకు చెందదని ఏదో ఉంటుంది అలాగా. అదేంటి కుక్క పని చేస్తుంది అలాగా. మనం ఎగ్జాంపుల్ ఆ సామెత ఎంతవరకు వర్తిస్తే తెలియదు, బట్ నా గడక అయిపోతాం. ఏంటి, నాకు మా ఫ్రెండ్ చిన్నప్పుడు చెప్పారు. చిన్నప్పుడు అంటే ఒక డెకేడ్ ఎగో ఖతార్ ఇక్కడ అబుదాబి నుంచి ఇండియా వెళ్ళారంట. వెళ్తే వాళ్ళ పిల్లలు మ్యాథ్స్ ట్యూషన్ కానీ వైజాగ్ వెళ్తే మీరు ఖతార్ నుంచి వచ్చారా అని డబ్బుల్లో 3 times 5 times ఛార్జ్ చేశాడు లోకల్ వాళ్ళ ఫీజు కన్నా. సో ఇంకో ఫ్రెండ్ చెప్పింది, యూఎస్ నుంచి ఇండియా వెళ్ళినప్పుడు ఇంత సమ్మర్ ఎందుకు వేస్ట్ చేయడం అని వాళ్ళు మ్యాథ్స్, మ్యాథమెటిక్స్, అదర్ సబ్జెక్ట్స్ చెప్తారు కదా. యూఎస్ నుండి వచ్చారా, అప్పట్లో ₹45 ఉండేదండి. 45 times ఎక్కువ తీసుకోండి ఫీజు. ఎంత దౌర్భాగ్యం మాస్టరు. ఎక్కడ ఖర్చులు ఇండియాలో రూపీస్ అనుకోండి, మీకు ట్యాక్స్ రూపీస్లో ఉంటుంది, మీ ఖర్చులు మీకు ఏడుస్తాయి. అమెరికాలో డాలర్ అనుకోండి, ఇక్కడ ఖర్చులు ఇక్కడ ఏడుస్తాయి. మీకు ₹88, ₹89 ఇప్పుడు పడిపోయిందని విన్నాను, డాలర్ వాల్యూ పడిపోయిందని. మీ ఖర్చులు మీకు ఉంటాయి, కానీ వీడు ఎక్కువ సంపాదించిన అక్కడ ట్యూషన్ ఫీజు డబల్ లాగడం. వాళ్ళు టీచర్స్ కన్నా లెక్చరర్స్ కన్నా బుద్ధి ఉండాలి కదండి. అలాగా కెనడా అనమాట. సో అలాగా మోసం అనమాట ఒకటి. 2, ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఇల్లు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైట్ కానీ అర్జెంటుగా అమ్మేసుకుని మీరు ఇక్కడ పెట్టుకోవడం అంటే 2 పడవల మీద 2 గుర్రాల మీద 2 డిఫరెంట్ డైరెక్షన్లో ప్రయాణించి, రాజులు అయితే మనం పూర్వం ఇప్పుడు చరిత్రలో వినల
సో అమ్మి బారదొబ్బి ఇక్కడ పెట్టేసుకోండి మొత్తం డబ్బులన్నీ, ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతాను, లేదు అక్కడికి వెళ్ళి అక్కడ చచ్చిపోతాను కూడా ఇక్కడే ఏం కొనకండి. అక్కడ కొని ఇక్కడ కొంటే ఏదో ఒక చోట మీరు చచ్చిపోతారు, ఎవడో కూడా కొట్టేస్తాడు. అదే ప్రజెంట్లీ జరుగుతుంది. సో నా హ్యాటర్స్ అడవడ రాశాడు, వీడు బాగా రాశాడు, బాగా చెప్తున్నాడు, బాగా అనాలిసిస్ చేస్తున్నాడు, కానీ ప్రజెంటేషన్ బాగోలేదు, స్క్రిప్ట్ బాగోలేదు. ఇది స్క్రిప్ట్ కాదురా బాబు. ఒక పెద్ద ఆవిడ, నాకు సిస్టర్ ఏజ్ ఉన్న ఒక పెద్ద ఆవిడ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఆవిడ ఇల్లు కోసం పోరాడుతున్నారు అక్కడ. నీకు చేతనైతే వీలైతే కామెంట్ సెక్షన్లో రాయి. ఒక న్యూస్ ఇన్వెస్టిగేట్ చేసి డిగ్అవుట్ చేసి అదంతా కరెక్ట్ అని అనుకున్నప్పుడు మీకు ప్రజెంట్ చేస్తున్నప్పుడు దాన్ని జర్నలిస్ట్ టైటిల్ ఏమో అవసరం లేదు, అది అవతో రాస్తుంది. టెంపుల్లో పనిచేస్తుందంటే ఎక్కడో, అది ఐటీలోను అమెరికాలోనే న్యూయార్క్ సిటీలోనే ఎక్కడో, అది నన్ను ఏగేస్తుంది. అది నువ్వు జర్నలిస్ట్ యూట్యూబ్లో వీడియో పెట్టి, నేను అసలు జర్నలిస్ట్ అని ఎక్కడైనా అన్నాను? ఇన్ఫర్మేషను మీకు ఇస్తున్నాను, సొల్యూషన్ ఇవ్వండి, రాయండి అందులో, లేదా వీలైతే హెల్ప్ చేయండి ఆవిడకి. విజయవాడ వెళ్ళి అక్కడ ఈవిడ మన సిస్టరు, అంటే చెప్పకూడదని అనుకున్నా కానీ చెప్తున్నాను, ఈవిడ క్యాసీ సార్ పాప మన సిస్టర్. ఆ సిస్టరు ఇల్లు ఎవరికో రెంట్కి ఇస్తే ఆ ఇల్లు ఆక్యుపై చేసాడు. ఆక్యుపై చేసి కోర్టు ఇంజెక్షన్ అని తెచ్చుకున్నాడు. అంటే ఈవిడ మీద ఫాల్స్ కేసు పెట్టాడు. జడ్జి అన్నీ చూడకుండానే వాళ్ళకి ఫేవరబుల్గా ఇచ్చారు. కోర్టు ఇంజెక్షన్ ఉన్న మూలాన విజయవాడ పోలీస్ కమిషనర్ కానీ ఎవరు యాక్ట్ చేయట్లేదు. సిఏఎస్ఐలు వాళ్ళ కేసులు, ఎఫ్ఐఆర్లు, ప్రజా దర్బారు, లోకేష్ గారిని కలవడం, వీళ్ళ కజినే ఒక పొలిటీషియన్ అయితే విజయవాడ ఎమ్మెల్యే గారు నెగ్గడానికి ఎంతో తోడ్పడినా కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు బ్యాక్అవుట్ అయిపోయి ఎమ్మెల్యే గారు ఈ టెనెంట్కి సపోర్ట్ చేస్తూ ఈ ఇల్లు ఎలాగైనా గ్రాప్ చేయాలని ఆ టెనెంట్ చేస్తున్నాడంట. సో 100 మంది అమ్మాయిలు రెంట్కి ఇచ్చారంటే ఇల్లు ఎంత కంపైపోయి ఉంటుంది కదా. సో తర్వాత నేను అన్నాను, అయితే యుఎస్ ఎంబసీ మీడియాకి కూడా చెప్పండి అంటే, యుఎస్ ఎంబసీకి చెప్తే మేమేం చేయం, ఇది సివిల్ కోర్ట్ అని. యాక్చువల్లీ క్రిమినల్, వాడు చంపేస్తానని కూడా బెదిరించారంట. ఇంటికి వచ్చి యాంటీ సోషల్ ఎలిమెంట్తో ఇలా చేశారంటే, ఆ ఇంటికి ఆ టైంలో ఇప్పుడు ఎక్కడో నోవర్టన్ ఎక్కడో హోటల్లో ఉన్నారంట. ఆ వీడియో ప్రూఫ్ కూడా ఉంది. అయినా నేను వీల్ చైర్లో ఉన్నాను, అసలు నేను అతను ఏదైనా చేయగలను అలా పెట్టేసి కోర్టు కేసు తీసుకుని ఎస్సీ ఎస్టీ కార్డు ప్లే చేస్తూ ఈవిడ ల్యాండ్ కాదు ఇల్లు కొట్టేయాలన్న ప్లాన్ చేస్తున్నాడు. సో నేను అప్పుడు చార్ట్ చేపెట్టిని అడిగాను, ఇలాంటి కేసులు ఫేస్ అవుతున్న ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతమంది ఒక ఆయన అయితే హైదరాబాద్లో ఫేస్ అయ్యారు. ఓ రెడ్డి కమ్యూనిటీ అయినా ఆయన ల్యాండ్ ఆక్యుపై చేస్తాడండి. ఆక్యుపై చేస్తే నాకు వీడియోలు పంపారు, అప్లోడ్ చేయమన్నారు. మళ్ళీ ఫైనల్గా అప్లోడ్ చేస్తే ఎడిటింగ్ చేసి అంత అయ్యే టైంకి వద్దు సార్ వెయిట్ చేయండి, నేను అక్కడ పోలీస్ కేసు పెట్టాను, పోలీస్ మీడియాకి వెళ్ళొద్దని చెప్పింది అన్నారు. సో బట్ ఈవిడ కేసులో మీడియాకి వెళ్ళమని చాలామంది ఫాలోవర్స్ ఇక్కడ అక్కడ వాళ్ళు కూడా సజెషన్స్ చెప్పారు. సో ఆ హైదరాబాద్ ఫాలోవర్ ల్యాండ్ ఆక్యుపై చేసిన ఆయన నాకు ఒక లైన్ చెప్పారండి, క్యాస్ట్ ఎవరు రోడ్డు వైపు అనేది చూడాలి, కమ్మారెడ్డి వెల్మాస్ అయితే మీరేం చేయలేరు, వాళ్ళు ఎత్తుకుపోతారు సార్ అన్నారు. సో ఆయన రాసినవే చెప్తున్నాను. 31st చెప్పారు, క్యాస్ట్ రోడ్డుకి ఇటుపక్కన క్యాస్ట్ ఎవరనేది చూడాలి మీరు ఇల్లు కొనేటప్పుడు, సైట్ కొనేటప్పుడు, కమ్మారెడ్డి వెల్మాస్ అయితే వాళ్ళు పట్టుకుపోతారు అన్నారు. మీరు ఒకవేళ కమ్మారెడ్డి వెల్మాస్ అయితే మీరు దయచేసి నేను అవుతుంది కోర్స్లో అనమాట ఆయన చెప్పాను. సో తర్వాత చాలా ఈమెయిల్ కన్వర్జేషన్ ఫాలోవర్స్ తోటి, ఆవిడతోటి, ఎంతమందితోటో మాట్లాడాం. తర్వాత అమెరికన్ మీడియాతో కూడా వాళ్ళ కోసం 20 minutes ఇంగ్లీష్లో వీడియో చేయడం. దానికి సొల్యూషన్ ఏం లేదు పాపం. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టరు, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ గ్రీవెన్స్ సెల్ కూడా ఈమెయిల్స్ వేయమని సజెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈవిడ యుఎస్ సిటిజన్, రైట్? ఈవిడ హౌస్ అక్కడ వాళ్ళు ఆక్యుపై చేస్తారు. ఆక్యుపై చేసి కోర్టు ఇంజెక్షన్ తెచ్చుకున్నారు. అంటే ఈవిడకి ఇల్లు ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ లేదు. ఈవిడ పోర్షన్ కూడా అతను ఆక్యుపై చేస్తాడు. సో ఇల్లు ఆక్యుపై చేస్తాడు బేసికలీ. నేను హైదరాబాద్ గవర్నమెంట్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు తెలుగు రాష్ట్రం 2 ముక్కలు అవ్వలేదండి, 1 ముక్కలా ఉండేది. ఆ ముక్కలో ఉన్నప్పుడు నేను చీఫ్ మినిస్టర్ కదా పనిచేసినప్పుడు రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉండేది. బయటకు వస్తుంటే ఒక జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఒక ఇల్లు డాక్టర్ ఎన్ఆర్ఐస్ అంట, అమెరికాలో ఉంటారంట, వాళ్ళు ఇల్లు కూలగొట్టేసి ఇల్లే కట్టేసుకున్నాడు వాడు. అది న్యూస్లో వచ్చింది. ఇంకోటి మా ఫ్రెండ్ రెడ్డి ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్
నేను ఎందుకు చెప్తున్నానంటే కులాల పేర్లు నాకు ఇష్టం లేకపోయినా నేను 35 years ఇప్పుడు కులం అనేది వదిలిపారదొబ్బాను సార్. కులం మతం ప్రాంతం అనేది పిచ్చి పెట్టుకుని వేలాడతాడు, పిచ్చి ఎదవాలని పిచ్చిన కూడా. సో అతను పెద్ద ల్యాండ్ గార్డెనింగ్ అది మెయింటైన్ చేస్తారు. పూల మొక్కలు చెట్లు అవి సాఫ్ట్వేర్ కంపెనీస్కి రెంట్కి ఇస్తారనమాట. ఎవ్రీ వీక్ ఎవ్రీ డేను తిప్పుతారు, ఒకటే చోట ఉండవు కదా. అతను అక్కడి నుంచి స్టార్ట్ చేశారు గవర్నమెంట్లో జాబ్ అయిపోయాక. సో తెల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు పంచికట్టు, మీకు అవన్నీ ఎందుకు చెప్తున్నాంటే మీకు అర్థమవుతుందని. ఒక లారీలోనూ ఆల్ నైన్స్ వెంజ్ కార్లోనూ వచ్చారంట వాళ్ళు. వచ్చేసి సైట్ ఆక్యుపై చేశారు. సో అప్పటికప్పుడు మా ఫ్రెండ్ కూడా ఎవరినో తెప్పించుకుని వచ్చి అంటే స్పాట్లో దెబ్బలాడాలి. లాబొక్క పోలీసులు జ్యుడిషియల్ అన్నీ సెకండరీ మినిస్టర్. సో న్యాయమే ఉంది ఇండియాలో. సో వీడు కూడా ఎంతమందినో మూవ్ చేస్తే వాళ్ళని తరిమి కొట్టాడంట. అదర్వైజ్ ల్యాండ్ వెళ్ళిపోయేది ఆ రోజు. సో అలాగా అదే సినిమాల్లో చూస్తాం, బయట కూడా అలాగే జరుగుతుందండి, కొట్టేస్తారు మాస్టర్ ల్యాండ్. సో అలాంటప్పుడు మీరు అమెరికాలో ఉంటే ఫస్ట్ ఇండియాలో సైట్లన్నీ అమ్మిబారదొబ్బి ఇక్కడ తెచ్చుకోవడం బెటర్. కానీ ఈవిడికి మీరు ఏ విధంగా సహాయపడగలరు అనే దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో అందులో తర్వాత చాట్‌జీపీటీని కూడా కొంచెం నేను అడ్వైజ్ అడిగినట్టున్నాను. అడిగితే చాట్‌జీపీటీ కొంతవరకు చెప్పింది. చాట్‌జీపీటీ ఏముందంటే, వాట్ కెన్ ఎన్ఆర్ఐస్ డూ, లీగల్ ప్రికాషన్స్, ఆల్వేస్ రిజిస్టర్ యువర్ రెంటల్ అగ్రిమెంట్ అండ్ ఎన్ష్యూర్ దే ఇంక్లూడ్ స్ట్రాంగ్ ఎవిక్షన్ క్లాజెస్. అమెరికాలో చాలామంది అమెరికన్ జాబ్ పోతే హోమ్లెస్ అయిపోతారండి, రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. వాళ్ళు మనల్ని అడుక్కోరు, వేరే దేశాలు పారిపోరు. సో నేను ఆ వీడియోలు చూసినప్పుడు పోలీసులు వచ్చి ఇమీడియట్గా అపార్ట్మెంట్ సామానంతా తీసి బయట పెట్టడం జరిగిందనమాట. కానీ నేను హైదరాబాద్ ఫాలో ఓవర్ ఆయనతో మాట్లాడినప్పుడు అలా అంత ఈజీ కాదండి, అమెరికాలో కానీ కెనడాలో కానీ అపార్ట్మెంట్లు కానీ ఇల్లులు కానీ వేకేట్ చేయకపోతే ఇట్ టేక్స్ 18 months కోర్ట్ ఆర్డర్ ఎవిక్షన్ అని. సో మీకు కొంతమంది ఈమెయిల్స్ చేస్తారు, నాకు కెనడాలో 2 ఇల్లు ఉన్నాయి సార్, అమెరికాలో 2 అంటే ఎవడరు కూడా రెంట్కి ఇస్తే ఎవడైనా లేకపోతే నువ్వేం పీకలేవు. సో రెగ్యులర్ మానిటరింగ్, హైర్ ఏ ట్రస్టెడ్ లాయర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ టు కీప్ ఎన్ ఐ ఆన్ యువర్ ప్రాపర్టీ, అదర్వైజ్ మీ ప్రాపర్టీ కొట్టేస్తారు. అవాయిడ్ ఇమోషనల్ డెసిషన్స్, ఇఫ్ డిస్ప్యూట్ అరైజెస్ అవాయిడ్ నెగోషియేషన్ డైరెక్ట్లీ. ఎందుకంటే ఫిజికల్ అటాక్ వెళ్ళిపోతాం కాబట్టి అవాయిడ్ చేయమంటుంది. లీగల్ యాక్షన్ ఈజ్ ద బెస్ట్ పాత్. పొలిటికల్ అండ్ లీగల్ ఎస్కలేట్ ద కేస్ టు సీఎం, పిఎం గ్రీవియన్స్ సెల్ అండ్ యూఎస్ ఎంబసీ ఇఫ్ నీడెడ్. యూఎస్ ఎంబసీ రిజెక్ట్ చేస్తుందని, ఏం హెల్ప్ చేయలేమని చెప్పింది, అది కూడా నాకు స్క్రీన్ షాట్ పంపారు వాళ్ళు. సెల్లింగ్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్, ఇఫ్ ద బ్యాటిల్ బికమ్స్ టూ ఇమోషనల్ ఆర్ ఫైనాన్షియల్లీ డ్రైనింగ్, సెల్లింగ్ టు అనదర్ ఎన్ఆర్ఐ ఆర్ ఎ స్ట్రాంగ్ బయర్ మే బీ ప్రాక్టికల్ ఎగ్జిట్ స్ట్రాటజీ. సో తర్వాత ఆర్ష్ రియాలిటీ ఆఫ్ మెనీ ఎన్ఆర్ఐస్, ఇది ఒక్కళ్ళే కాదండి. నేను 2011లో గవర్నమెంట్ క్లయింట్లో పనిచేస్తున్నప్పుడు ముస్లిం సోదరుడు అప్పటికే యూఎస్ సిటిజన్ అయిపోయాడు, డబ్బులు అన్నీ సేవ్ చేసుకుని వెస్ట్ బెంగాల్లో ఎవరో ఫేమస్ బిల్డర్స్ అంటూ ఉంటాం మనం, వాడు ఫేమస్ వీడి ఫేమస్ అని. ఫేమస్ బిల్డర్ కడితే నేను వెస్ట్ బెంగాల్ వెళ్ళగానే అక్కడ అపార్ట్మెంటే లేదంట, స్కామ్ అయిపోయింది. సో ఇలాంటి కథలు ఎన్నో అన్నాను. మళ్ళీ టెన్నిస్ ఫ్రెండ్స్, బాస్కెట్బాల్ ఫ్రెండ్స్, వాటెవర్ గేమ్స్ ఆడతాం కదా, స్పోర్ట్స్, వాళ్ళు హైదరాబాద్లో నీకు ఏడు తెలుసా, నా సైడ్ ఆడవాడు ఆక్యుపై చేస్తాడు, నా ఇల్లు ఆడవాడు ఆక్యుపై చేస్తాడు, ఆడు కాలేజ్ చేయట్లేదు, అది అమ్మాలి అంటే మా రియల్ ఎస్టేట్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, రెడ్డి ఫ్రెండ్, చెప్తే అవన్నీ నడవగురు, ఇవన్నీ చాలా కామన్, ఆక్యుపై చేసేసి పట్టుకుపోతూ ఉంటారు అని. సో మీరు ఇండియాలో ఆస్తుంటే అంతా అమ్మి బారదొబ్బి ఇక్కడే చచ్చిపోతానని మీరు డిసైడ్ చేసుకోవాలి, నేను ఎక్కడ చచ్చిపోతాను అని. చచ్చిపోతాను అన్నప్పుడు ఫేర్వెల్కి, ఫ్యూనరల్కి అన్ని డబ్బులు సేవ్ చేసుకుని ఎవరైనా ఇన్వైట్ చేసుకొని అమెరికన్స్ ఎలా అయితే చేస్తారో మీరు అలా చేసుకుని పెట్టుకుంటే సుఖం. సో ఇంక ఇండియాతో తగదింపులు కడీఫ్ అనుకుంటే, కానీ ఇండియాతో మీరు లింకులు ఉంటే ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. లేదు నేను ఇక్కడ చచ్చిపోను, నేను ఇండియాలోనే చచ్చిపోతాను, నా దేశం కోసం నేను పోరాడతాను, నా దేశంకి ఏదో ఒకటి చేస్తాను పోయే లోపల, రిటైర్మెంట్ అక్కడే అనుకున్నప్పుడు ఇక్కడ అన్నీ అవ్వదు ఇవ్వండి. ఇక్కడ ఇల్లు ఉంటే లైబిలిటీ కదా, హౌస్ ఈజ్ నాట్ ఎన్ ఎసెట్, హౌస్ ఈజ్ అ వైట్ ఎలిఫెంట్, హౌస్ ఈజ్ అ లైబిలిటీ. ఇంతకుముందు కూడా చెప్పాను, హౌస్ ఇక్కడ అమెరికాలో ఇల్లు కొన్నాను 2 minutes సైలెన్స్ అని. సో ద ఎన్ఆర్ఐస్ అండ్ ల్యాండ్స్కేప్స్, సో ఐసోలేటెడ్ మెనీ విక్టిమ్స్ అండ్ వెస్ట్ బెంగాల్ ఇంకోటి, తర్వాత అదొకటి చెప్పాను, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అండ్ పోలీస్ ఇన్యాక్షన్. సో ఆవిడ ఏం చేశారంటే 2 కంప్లైంట్లు ఫైల్ చేశారు, స్పందన 1 అండర్ ది ప్రజా దర్బార్. ద లోకల్ పోలీస్ డిస్మిస్ దెమ్ క్లెయిమింగ్ ఇట్ వాజ్ ఎ సివిల్ మ్యాటర్.
and she met Vijayawada Police Commissioner in January this year. He ordered CA Circle Inspector to register the FIR against the tenant. However, due to political pressure from local TDP leaders, the case was deliberately watered down with weak charges. మీరు ఒకవేళ కమ్మ సోదరులు కానీ సోదరిమణులు కానీ అయ్యి ఉంటే మన కమ్మ సోదరికి హెల్ప్ చేయడానికి తోడ్పడండి. అంటే నేను యాక్చువల్గా కులం పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ చెప్తే ఆ కమ్యూనిటీ వాళ్ళు తర్వాత ఇంకొక హైదరాబాద్ ఫాలోవర్ ఏమన్నారంటే ఈ మనం తానా చేసే ఇక్కడ కృత్యాలు అన్నిటి మీద తానాన్ని మనం అసహించుకుంటాం, కానీ తానాన్ని కాంటాక్ట్ చేయమనండి. తానాకి ఆంధ్రాలో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఆనరబుల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఫ్రెండ్ చెప్తే హోమ్ మినిస్టర్ అనిత రీచబుల్ ఆవిడకి కూడా చెప్పమన్నారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ కలవమన్నాము, చాలామంది. కానీ ఇలాంటి అంటే ఎంత దారుణమో చూడండి. ప్లస్ ఇండియాలో కూడా మనకి ఇప్పుడు ఆయన హైదరాబాద్ ఫాలోవర్ చెప్పింది ఏంటంటే కేటీఆర్ గారు ఎన్ఆర్ఐకి ప్రొటెక్షన్ ప్లాన్ అనేది ఏదో తీసుకురావాలని ఇంతకుముందు అన్నారటండి. ఎన్ని $1 బిలియన్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇండియా బయట ఉండే వాళ్ళ మీద చాలా ద్వేషం ఉంటుందండి. అంటే డాలర్లను లేకపోతే వాటెవర్. ఒకటి. రెండు, ఇండియా బయట ఉండేవాళ్ళు అది ఏ కంట్రీ అయినా ఇండియాకి ఎన్ని డాలర్లో పంపిస్తారు. పంపించినప్పుడు ఇండియన్ ఎకానమీకి ఎంతో కాంట్రిబ్యూట్ కదా. అయినా కూడా ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇండియా గవర్నమెంట్ కూడా ఇండియా బయట ఉన్న ఇండియన్స్కి ఏమీ చేయట్లేదు. సో ఎన్ఆర్ఐ ప్రొటెక్షన్ ప్లాన్ అని పెట్టి లా అమెండ్ చేసి ఎన్ఆర్ఐ సెల్ అని ఇంతకుముందు ఆంధ్రాలో ఉన్నప్పుడు విన్నానండి వీడియోలో. వాళ్ళు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్కి ఎవడైనా చచ్చిపోతే డెడ్ బాడీని $10,000 ఇచ్చి మోసుకుని తీసుకురావడానికి ట్రై చేస్తారు తప్ప ఇండియాలో వాళ్ళ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఏం లేదు. అలాంటిది ఏదైనా ఒకటి చెయ్యాలని ఈ వీడియో వీలైతే మీరు విజయవాడ కలెక్టర్ గారికి కానీ పోలీస్ కమిషనర్ కానీ ఎవరైతే వాళ్ళకి చెప్పి ఈవిడికి న్యాయం చేయలేగా చూడండి. ఎవరైనా చేసే ముందుకు వస్తే మనం ఆవిడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, మీరు చేద్దరు. కానీ తర్వాత ఈవిడ ఏం చేశారు, డిస్కవర్డ్ టెనెంట్ నాట్ ఓన్లీ స్టాప్ మెయింటైనింగ్, సరిగ్గా మెయింటైన్ చేయట్లేదంట, టెరిబుల్గా ఉందంట. 100 మంది అమ్మాయిల్ని నేను నెంబర్లు కొంచెం మార్చానులేండి. తర్వాత ఖాళీ చేయరావా అంటే వాడు ఎన్ని లక్షలు అడిగాడంట, అంటే ఒక 50 లక్షలు అడిగాడంట ఇల్లు ఖాళీ చేయమంట. అలా ఉంటుంది మన పరిస్థితులు ఇండియాలో. సో పాపం ఈవిడ చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. ఒకటి హెల్త్ బాగోలేదు, 2 ఈవిడ జాబ్ మానుకొని అక్కడికి వెళ్ళి ఇల్లు కోసం పోరాడుతున్నారు, 3 ఇంట్లో రానియకుండా వాడు కోర్టు కేసులు పెట్టాడు, 4 అక్కడ ఉన్న పోలీసులు కానీ లోకల్ పోలీసులు కానీ పొలిటీషియన్. నేనేం బ్లేమ్ చేయట్లేదండి, ఆవిడ ఇచ్చిన కంటెంట్ టెస్ట్ చేసి చెప్తున్నాను. ఇలాంటి వాడు స్క్రిప్ట్ బాగోలే, స్క్రిప్ట్ కాదురా రియల్ లైఫ్ ఇష్యూ రా బాబు. ఓకే, టైమ్లీ పేమెంట్ చేయట్లేదు రెంట్, అందుకని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినట్టే కదా. ఇప్పుడు ఫ్యామిలీకి ఉంటారని రెంట్కి ఇస్తే వాళ్ళు ఏదో చేసేస్తున్నారు బిజినెస్. ఓకే, సో హాస్పిటలైజ్ అయ్యారు, ప్లస్ వీల్ చైర్లో ఉన్నారు. సో ఎంత కష్టమో చూడండి. ప్లస్ రీసెంట్లీ వాళ్ళు అమెరికాలో ఏవో ఫంక్షన్స్ అవుతే కూడా వాళ్ళు రాలేకపోయారనమాట. ఎక్స్పోజింగ్ షాకింగ్ ఎన్ఆర్ఐ ఇన్సిడెంట్స్. సో మీకు వీలైతే మీరు విజయవాడ నుంచి కనుక వీళ్ళు చూసి మీరు కొంచెం సహృదయము, మానవత్వము, హ్యుమానిటీ, ఎంపతి, కంపాషన్ ఉండి ఈవిడికి నేను హెల్ప్ చేస్తాను సార్, ఆవిడ కాంటాక్ట్ నాకు ఇవ్వండి అని మీరు ఏదైనా అయితే. ఇంతకుముందు నా లాయర్ కూడా వీడికి హ్యాండ్ ఇచ్చేసారండి, ఇంకో లాయర్ని మార్చారు. మీరు ఒకవేళ చేతినిస్తాను ముందుకు వస్తానంటే నేను ఆవిడ కాంటాక్ట్ నెంబర్ ఆవిడని అడిగి మీకు ఇవ్వడం జరుగుతుంది. 2, మీరు ఒకవేళ ఏదైనా పొలిటీషియన్స్ అయ్యి పొలిటికల్ పార్టీస్ అయినా మీడియా అయినా కూడా, ఇప్పుడు నేను ఉమా సుధీర్ అని ఉంది ఎన్డీటీవీ తెలుగు ఆవిడని ఏదో కాంటాక్ట్ చేయమని, బట్ మీడియాకి వెళ్తే ఎంతవరకు ప్రయోజనం అది కూడా చూడాలి కదా. ఇలాంటి సిస్టర్కి మీరు ఏదైనా హెల్ప్ చేయగలరా? నా హ్యాటర్స్ అయినా నేను ఏ క్యాప్ పెట్టుకున్నాను, ఏ చొక్కా వేసుకున్నాను, ఏ కలర్ బట్టలు వేసుకున్నాను అనే గోళ, లేకపోతే నా ఇంగ్లీష్ ఎలా ఉంది, నా తెలుగు ఎలా ఉంది, కానీ ఇలా ఒక విషయం చెప్పాడు కుమారు, ఆ విషయంకి మనం సొల్యూషన్ ఇద్దామా, లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామా అని అయినా ఉంటే యాక్టర్స్ని కూడా అప్రిషియేట్ చేస్తాను. అలా చేయాలి, కానీ నా ఇంగ్లీషు, నా భాష, నాది ఎందుకు రా బాబు. సో ఇలా అవుతుందండి. సో ఇలాంటి కేసుని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎగ్జాంపుల్ కింద తీసుకుని ఇండియాలో ఉంటే మొత్తం ఇమీడియట్గా ఆస్తులు అమ్మేసుకోండి. మీరు ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతాను డిసైడ్ అయిన బ్యాచ్కి నేను చెప్పేది లేదు. అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను 2 పడవల మెట్రాలు చేసిన మీకు నేనేం చేయలేను. సో బట్ ఈవిడికి మీరు ఏదైనా ఏ విధంగా సహాయపడగలరో నాకు కామెంట్స్ సెక్షన్లో
తెలియజేయండి. అదర్వైజ్ నా ఈమెయిల్ ఐడి పెడతాను, ఈమెయిల్ వేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టాపిక్లో. కుమార్ నా పేరు, ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. సో ఈ సమాచారాన్ని మీకు ఎవ్రీథింగ్ ఇన్ కోట్స్ అంటే ఫాలోవర్స్ చెప్పింది. మనమే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, అక్యూజ్ చేయట్లేదు, ఎవరి పేరు తీసుకోలేదు. ఆవిడ చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను సమాజానికి అందజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. ధన్యవాదాలు.